హాయ్, వెల్కమ్ టు విబిజీ ఛానల్. సినీ నటుడు మురళీమోహన్ తమ భూముల్ని కబ్జా చేశాడని చెప్తూ దళితులు ఆయన సంస్థ ఎదురుగా ధర్నాకి దిగారు. మరి మురళీమోహన్ కబ్జాకోరుడా, బినామీయా, అసలు వివరాలు ఏమిటి తెలుసుకుందాం. సోన్ కుమార్ గారు, నమస్తే సార్. దళితులు తమ భూమిని ఆక్యుపై చేశాడని చెప్పి జయబేరి సంస్థ ఎదురుగా ధర్నా చేసినట్టు వార్త వచ్చింది. అసలు నిజంగా ఏం జరిగి ఉంటుంది? కబ్జా చేశాడా ఆయన, లేదంటే ఎవరి భూములకైనా బినామీగా ఉన్నారా మురళీమోహన్? మురళీమోహన్ గారు కేవలం సినిమా నటుడే కాదు, ఒక నిర్మాతే కాదు, అతను ఒక వ్యాపారవేత్త, దాంతోపాటు ఒక రాజకీయ నాయకుడు. సో మురళీమోహన్ గారు నటుడిగా సినిమా రంగు నుంచైనా కాకుండా ముఖ్యంగా రాజకీయం అండ్ రియల్ ఎస్టేట్ తరపున బాగా ఫేమస్ అయ్యాడు, చాలామందికి సుపరిచితుడు. అయితే జయబేరి సంస్థ అనేది ఒక నాణ్యతకు కానీ మంచి ట్రస్టబుల్ సంస్థని కూడా ఒక ప్రతీకత తెచ్చుకోగలిగాడు, నిలబెట్టుకోగలిగాడు. ఇవన్నీ ఒకవైపు అయితే రాజకీయంలో ఉన్నాడు కాబట్టి అతని మీద కొన్ని అపవాదులు సృష్టించడం కానీ, అపవాదులు రావడం కానీ, లేదా కొన్ని విమర్శలు రావడం కానీ జరుగుతూనే ఉంటాయి. వ్యాపారంలో కూడా ఇవన్నీ సహజం. అంటే ఈ అపనమ్మకాలు కానీ, వాదనలు, వివాదాలు, అపోహలు రావడం అనేది వ్యాపారంలో కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి తరచూ ఇక్కడ రాజకీయం అండ్ వ్యాపారం కలిసి ఉన్న సంస్థ కాబట్టి తరచూ వివాదాలకు రావడం, ఏదో ఒకటి ప్రాబ్లంలోకి ఆయనకి పేరు రావడం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మురళీమోహన్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటో లేదా ఆయన సహకారంతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన అభివృద్ధి చెందాడని, అసలు దీంట్లో పెట్టుబడులు లాభాలన్నీ కూడా బినామీగానే ఉన్నాయి, ఇతను నామమాత్రుడే, వీటి వెనక అంతా కూడా చంద్రబాబు నాయుడే అంటూ కూడా చాలా రకరకాల వాదనలు వచ్చాయి. దానికి ఆయన కాదని ఖండిస్తూనే ఉన్నాడు. ప్రజల్లో మాత్రం ఇప్పటికే వాదన ఉంది. అయితే దీంతో పాటు ఆయన కబ్జాకోరుడు అంటూ ఈరోజు మా భూములను లాగేసుకున్నాడు, మా భూములని ఖాళీ చేయించి లాగేసుకుంటున్నాడు అని చెప్పి కోకాపేటకు చెందినటువంటి దళితులు ఎప్పటి నుంచో మా భూముల్లో మేము సొంతంగా ఉన్నాము అంటూ వాళ్ళు ముందుకు వచ్చారు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న ఏంటి అంటే జనరల్గా ప్రభుత్వము తన వద్దున్నటువంటి మిగులు భూములు లేదా బంజరు భూములు లేదా వివాదాస్పద భూములు కానీ లేదా వదిలివేయడం భూములన్నీ కూడా ప్రభుత్వం తన సొంతంగా భావిస్తుంటుంది. అది చట్టంలో ఉన్న విధానం. వాటిని డిమాండ్ తగ్గట్టుగా కొన్ని భూములను అమ్మకం జరిగింది. ఆ అమ్మకాలలో మరి ఈ సర్వే నెంబర్ ఉందా లేదనో క్లారిటీ రావాల్సి ఉంది. జనరల్గా ఇవి భూమి యాజమాన్యం హక్కుల ప్రకారం చూస్తే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలు గుడిసెలేసుకుని ఉండడం కానీ లేదా శ్రేణివాసంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి భూములని ప్రభుత్వం అమ్ముతుంది రికార్డ్స్ ప్రకారం. కానీ అక్కడ ఖాళీ చేయించాల్సిన బాధ్యత అమ్మినటువంటి యాజమాన్యానికి ఉంటుంది. కానీ ఇక్కడ పేద భూములు వేసారు రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ తరచూ ఏం చేస్తుంటారంటే వాటి రికార్డు పూర్వకంగా అమ్మేసుకుని మేము చూసుకుంటాంలే, మీరు తెరచాటుగా మీరు సహకరిస్తే చాలు అంటూ కూడా కొన్ని భూములు ఆ విధంగా వివాదాస్పద భూములను అమ్ముతూ ఉంటారు కొందరు. అట్లాంటిది బహుశా ఇది చట్టం ప్రకారం అయితే అది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ప్రకారం. కానీ మేము ఉంటున్నామని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వాటి ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అవేమి ప్రభుత్వం చేపట్టకుండా ఇచ్చిందనుకోండి, ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమవుతుంటుంది. వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బహుశా నాకు అవగాహన ప్రకారం అయితే జయబేరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవకతవకలు కానీ కబ్జాలు లేదా 2 ఎకరాలు కూడా పక్కన ఉన్నట్టు 1 ఎకరాన్ని కూడా బలవంతంగా కబ్జా చేసినారు. బలవంతంగా వీళ్ళు మాత్రమే కొనేలా, వీళ్ళకి మాత్రమే వచ్చేలా చేసుకోవడానికి కొన్ని పద్ధతులు పాటిస్తుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం. అంటే చుట్టూ అంతా వాళ్ళే కొనేస్తుంటారు. మధ్యలో ఒకటో ఆ చివరికి ఈ చివరికి 2 బిట్లు వేరే వాళ్ళే ఉంటే చచ్చుకుంటా వీళ్ళకి అమ్మాలి, వీళ్ళు చెప్పిన రేట్ అమ్మాలంటే కొందరు సిద్ధాంతం ఉంటుంది. లేదు ఏ రేట్ అయినా సరే, అంటే కొందరు ఏంటంటే చచ్చుకుంటే తక్కువ రేటుకి అమ్మాలంటే వాడు అమ్మనప్పుడు కేసు అవుతుంది, ఎందుకు వచ్చింది గొడవ అని. వాడిని రేట్ ఏదో మేము ఇచ్చేస్తాము, ఖచ్చితంగా మాకు మాత్రమే అమ్మాలంటూ దాన్ని కబ్జా చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటుకు వీళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఈ కబ్జాల గొడవ, బలవంతం, పీడన ఇవన్నీ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వాదనలు, ఇట్లాంటి కాంప్లైంట్స్ తరచూ వస్తూనే ఉంటుంది. సరే అయినా సరే రియల్ ఎస్టేట్లో జయబేరి సంస్థ మురళీమోహన్ గారు చాలా వివాదరహితుడుగాను, మంచి నమ్మకానికి నాణ్యతమైనటువంటి కట్టుబడులు ఇస్తారని నమ్మకం. సో ఇట్లాంటి కాంట్రవర్షన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఆయన ప్లాట్లు కొనుక్కుంటే సాధ్యమైనంత వరకు మనకి లీగల్ ఇష్యూస్ కూడా ఉండవు, అంతే కూడా పకడ్బందీగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తుంటాడు. ఆయన ప్లాట్లు కస్టమర్ క్లయింట్స్ కూడా అదే చెప్తుంటారు. సో ఇక్కడ ప్రభుత్వము లేదా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ యాడ్ అక్కడ ఉన్నటువంటి కబ్జాలు ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్గా చూడాలి. కానీ ఆయన కబ్జాకారుడు అని మనతో అనలేము ప్రస్తుతానికి, మనకి తగిన సమాచారం కూడా లేదు.
ఇకపోతే బినామీ అంటారా, అది బినామీ అంటే మనం చెప్పేది కాదు, వాళ్ళు చెప్పుకోవాలి నా ఆస్తి బినామీ అని. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్లో వాస్తవ యాజమాన్యం నేను అంటే మోహన్ బాబు ఎప్పుడు తరచూ చెప్తుంటాడు. నా బినామీగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని ఆ వాళ్ళవాదన చెప్తే, నాకు బినామీగా మోహన్ బాబు ఎవరు ఇచ్చాడని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. చివరికి చంద్రబాబు నాయుడుకి వదిలేసి తాను బయటికి రావాల్సి వచ్చిందని కూడా చెప్తుంటారు. అంటే ఈ రెండు వర్గాల వాదనల ప్రకారం ఒకరికొకరు బినామీని వాళ్ళు సర్టిఫికేట్ చేసుకున్నారు. కానీ ఈ విషయంలో మురళీమోహన్ గారు బినామీ అని ఎప్పుడూ ఒప్పుకుంటలేడు. నేను స్వయంగా కష్టపడి నా భూమి నా వ్యాపారం నేను చేసుకుంటున్నట్టు తరచూ ప్రైవేట్ ఇంటర్వ్యూలు కూడా చెప్తూ ఉంటాడు. సో మురళీమోహన్ గారికి జనరల్గా ఇట్లాంటివి వచ్చినా వాటి సమస్యపోతూ ఉంటాయి. మరి వేచి చూద్దాం ఇలాంటి సమస్య ఎలా పరిష్కరించుకుంటాడో ఏంటో. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్.